Good morning, all. Today we'll discuss about variables, keywords, data types, format strings, operators, escape sequence characters. These are the topics we will discuss it today. Okay. First of all, I will go with variable. See. What is variable? A variable is the name of the memory location. A variable is the name of the memory location. See, observe this. So, మనం జనరల్గా దట్ మీన్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం కదా. దట్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాం అనుకోండి. ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏం చేస్తాం మనం? ఏ ఈజ్ ఈక్వల్ టు 10 comma b is equal to 20 what is a plus b. See what is a plus b. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏని ఏమని పిలుస్తాం మనం జనరల్ క్యాలిక్యులేషన్స్లో? ఏ అనేది ఒక వేరియబుల్ అని, 10 అనేది ఒక వాల్యూ అని పిలుస్తాం కదా. అబ్జర్వ్ చేయండి. అంటే ఏ ఈక్వల్స్ టు 10 అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ? ఏలో మనకి 10 స్టోర్ చేసాం, రైట్? ఏ ఈక్వల్స్ టు 10. సో 10 అసైన్ టు దట్ ఏ అండ్ దెన్ 20 అసైన్ టు దట్ బి. అంటే వాట్ ఈజ్ ఏ ప్లస్ బి అంటే సింప్లీ మన పేపర్ మీద రాసేటప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 అని రాస్తాం, రైట్? అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు వీఆర్ వర్కింగ్ రైట్ నౌ, వీఆర్ వర్కింగ్ విత్ సిస్టమ్, రైట్? సిస్టమ్తో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఏ వేరియబుల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఏ వేరియబుల్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. సిస్టంలో ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీ ఉంది. ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీలో ఈ చిన్న పార్ట్కి మనం ఇచ్చే నేమే వేరియబుల్. ఓకే, నేను ఐ విల్ గివ్ దట్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. ఇందులో ఏం స్టోర్ చేస్తాం మనం? వాల్యూ. లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీలో
చిన్న లొకేషన్కి మనకి ఇచ్చే నేమే వేరియబుల్. ఓకే, సపోజ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి అనుకోండి, సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అబ్జర్వ్ చేయండి, 2 ఇన్పుట్స్ తీసుకోవాలి కదా, అంటే ఇంకొక ఇన్పుట్ వచ్చి మెమరీ లొకేషన్లో మనం తీసుకుంటాం. ఓకే, సి b is the variable. In that location, I will take the value as 20. See, observe this one. See. Right now, I will find the total. చూడండి, సి మనం సింపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ మనం పేపర్ మీద సాల్వ్ చేసేటప్పుడు చూడండి, a ఈక్వల్స్ టు 10, b ఈక్వల్ టు 20. వాట్ ఈజ్ a ప్లస్ b అంటే, సో మనం ఇక్కడ పేపర్ మీద a ప్లస్ b ఈక్వల్ టు 30 అని చెప్పి మనం దట్ మీన్స్ ఇలా రాస్తాం. ఇలా సాల్వ్ చేసి రిజల్ట్ వచ్చి సో మనం a ప్లస్ b ఈక్వల్ టు 30 అని రాస్తాం, రైట్. సి ఎందుకంటే ఇది పేపర్ మీద వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి. బట్ మనం ఏంటంటే సిస్టమ్తో మనం వర్క్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే మనం తీసుకున్న ఎనీ ఇన్పుట్ వాల్యూ ఏదైనా ఒక లొకేషన్లో స్టోర్ చేయాలి. ఓకే, ఏదైనా ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలి. కాబట్టి మనం అలా స్టోర్ చేయాలంటే మనం వీ హ్యావ్ టు క్రియేట్ ద వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఏ వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. అంటే ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ మెమరీలో ఈ చిన్న లొకేషన్కి ఇచ్చిన నేమ్ వచ్చి ఏ. అందులో ఏం స్టోర్ చేశాను నేను? ఇంటీజర్ కాన్స్టెంట్ స్టోర్ చేశాను. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం కదా, ఇంటీజర్ కాన్స్టెంట్, రియల్ కాన్స్టెంట్, క్యారెక్టర్ కాన్స్టెంట్. ఈ చిన్న మెమరీ లొకేషన్కి మనం ఇచ్చిన నేమ్ ఏ. ఓకే, అందులో స్టోర్ చేసిన కాన్స్టెంట్ ఇంటీజర్ కాన్స్టెంట్. అయితే నేను ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ సిస్టమ్తో చేయిస్తున్నాను అనమాట. ఓకే, చూడండి, ఇప్పుడు ఇంకొక లొకేషన్కి ఇచ్చిన నేమ్ వచ్చి బి, అందులో ఉన్న రిజల్ట్ వచ్చి అందులో ఉన్న వాల్యూ 20. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి రిజల్ట్? 30. అయితే మనం పేపర్ మీద వర్క్ చేసినప్పుడు ఇలా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, a ప్లస్ b ఈక్వల్ టు 30 అని. కానీ సిస్టమ్ మీద వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూని బి వేరియబుల్లో ఉన్న వాల్యూ రెండు యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయాలి? వేరొక మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలి. కాబట్టి సి అనేది ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను, దానిలో చూడండి 30 రిజల్ట్ అనేది స్టోర్ చేశాను అనమాట. ఓకే, ఈ సొల్యూషన్ గురించి మీరు ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు ప్రజెంట్. సింప్లీ యూ పీపుల్ థింక్ దట్ ఏ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. సింప్లీ జస్ట్ యూ హ్యావ్ టు రిమైండ్ దిస్ పాయింట్. పేపర్ మీద వర్క్ చేసినప్పుడు ఎలా అయితే మనం వేరియబుల్ అని a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 20 అని ఎలా అంటున్నామో, సిస్టంలో కూడా అలానే అంటాం. కాకపోతే ఇక్కడ ఈ వేరియబుల్ అనేది చిన్న మెమరీ లొకేషన్కి ఇచ్చే నేమే వేరియబుల్. ఓకే, రిమైండ్ దిస్ పాయింట్. అయితే ఈ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి కూడా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, బేస్డ్ ఆన్ ద రూల్స్ యూ మస్ట్ బి క్రియేట్ దట్ వేరియబుల్స్. జస్ట్ ఐ విల్ షో యూ దట్.
See, a variable is the name of the memory location. See, we can store a constant in that variable. See, we can store integer constant. And a variable aim store cheyచ్చు మనం integer constant, real constant and character constant. ఏ కాన్స్టెంట్ అయినా స్టోర్ చేయొచ్చు వేరియబుల్లో. ఓకే. See, rules for constructing a variable name. See, a variable name is any combination of 1 to 35 alphabets, digits, or underscore symbols. Okay. See, right now, see, our compilers is supporting up to 247 characters. అంటే ఏం లేదు ఇక్కడ. See, మీ college point of view, you can say that a variable is any combination of 1 to 31 alphabets and digits or underscores. Okay, you can say like that. See, ante first rule. See, ప్రీవియస్లీ నేను వేరియబుల్ నేమ్ అంటే ఏమి ఇచ్చాను, జస్ట్ ఏ అనేది వేరియబుల్ నేమ్ అని ఇచ్చాను, రైట్. కానీ ఇప్పుడు నేను మ్యాథ్స్ 75 అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి వేరియబుల్ నేమ్కి? 3 to 5 క్యారెక్టర్స్ ఉంది. ఓకే. వాల్యూ 1. ఈ నెక్స్ట్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేశాను? అబ్జర్వ్ చేయండి. ఏ వేరియబుల్ నేమ్ ఈజ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ 1 to 31 ఆల్ఫాబెట్స్, అంటే 31 క్యారెక్టర్స్ వరకు మనకు ఉండొచ్చు. దానిలో డిజిట్స్ అండర్ స్కోర్స్ కూడా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్లో నేను వాల్యూ 1 అని ఇచ్చాను. ఇది కూడా వేరియబుల్ నేమే కదా. దీనిలో ఒక డిజిట్ని కూడా యూజ్ చేసుకున్నాను. ఓకే, దర్ ఈజ్ నో ఇష్యూ. ఓకే, అబ్జర్వ్ దిస్ వన్. అంటే ఇలా మనం వేరియబుల్ నేమ్ 31 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు. అది రైట్ నౌ ప్రెసెంట్ కంపైలర్స్ ఈ సపోర్టింగ్ 247 క్యారెక్టర్స్. ఎంత పెద్ద నేమ్ అయినా ఇవ్వచ్చు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే వేరియబుల్ నేమ్లో అండర్ స్కోర్ సింబల్ వాడుకోవచ్చు. వార్ అండర్స్కోర్ వాల్యూ 1. ఇప్పుడు ఏంటి, ఒక స్పెషల్ సింబల్ అండర్ స్కోర్ అయితే మనం వాడుకోవచ్చు వేరియబుల్ నేమ్లో, అండ్ డిజిట్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. యూజ్ చేసి మనం వేరియబుల్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ సెకండ్ రూల్ వచ్చి మనకి ద ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ద వేరియబుల్ నేమ్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్ స్కోర్. అంటే ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఏమై ఉండాలి మనకి? ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ కానీ అయి ఉండాలన్నమాట. ఆల్ఫాబెట్ కానీ అండర్ స్కోర్ కానీ అయి ఉండాలి. అంటే చూడండి, వార్ 1 అంటే డిజిట్ ఎక్కడ ఉంది? లాస్ట్లో ఉంది, రైట్. మనం 2 వార్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్, డిజిట్ అయి ఉండకూడదు. జస్ట్ యూ పీపుల్ రిమైండ్ దిస్ వన్. అబ్జర్వ్ దిస్ వన్. యూ కెన్ యాడ్ అండర్ స్కోర్ ఆల్సో, నో వరీ. వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ క్యారెక్టర్ అండర్ స్కోర్ ఉన్నా నో ఇష్యూ. ఓకే, దట్ విల్ బి అలౌడ్. ఒకవేళ నేను ఎలా కాదు స్పెషల్ సింబల్ వచ్చి క్వశ్చన్ మార్క్ పెడతానంటే సిస్టమ్ నాట్ అలౌవింగ్ దీస్ స్పెషల్ సింబల్స్. ఓకే, వేరియబుల్స్ నేమ్స్లో మనం స్పెషల్ సింబల్స్ యూజ్ చేసుకోవడానికి లేదు. యూ కెన్ యూజ్ దట్ ఓన్లీ అండర్ స్కోర్. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్ ఆర్ you can use that underscore also. This is the rules for creating that variable name.
Observe this one. Right now, see, observe this one. No commas or blanks allowed within the variable name. No commas or blanks allowed within the variable name. అంటే ఇప్పుడు నాకు ఈ వేరియబుల్ ఉంది. ఓకే, var space value ఇలా ఇచ్చాను అనుకోండి. See, observe this one. There is having one space కదా, spaces are not allowed. కావాలంటే మీరు ఈ మధ్యలో అండర్ స్కోర్ పెట్టండి, allowed that underscore. Okay, but spaces are not allowed here. Okay, remind this point. And commas, suppose ఇలా కామా పెట్టారనుకోండి, కామా కూడా allowable కాదు. ఓకే, allowed కాదు. See, కామా పెడితే ఏమవుతుంది, అవి రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అయిపోతాయి అన్నమాట. See, కాబట్టి స్పేసెస్ అండ్ కామాస్ ఆర్ నాట్ allowed within that variable name. See, no special symbols other than the underscore. Already మనం discuss చేసాం కదా. See, we can use that underscore symbol only, but there is no possibility to use that other special symbols in that variable name. See, these are the rules we have to follow to creating that variables. Okay, ఇవి మనం వేరియబుల్స్ ఫ్రీక్వెంట్ గానే వాడతాం. యూ పీపుల్ రిమైండ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? See, right now I will go with the keywords. See, keywords అని ఏంటంటే these are called as a reserved words. See, observe this. So the keywords are reserved words. Those keywords we must be used for specific purpose only. అంటే see, the purpose ఏంటనేది already they have explained. See, already explained to that compiler. So that's why, see, at the time of writing programs, we are using that keywords. These keywords are, see, these keywords are also called as a reserved words. See, their meaning already explained to the compiler. You must be use these keywords for specific purpose only. See, observe this one. Keywords cannot be used as variable names. See, because if we do so, we are trying to assign a new meaning to that keyword, which is not allowed by the compiler. Compiler will not allowing that. Okay, see, మనకి C లో మనకి 32 keywords ఉన్నాయి. C language contains 32 keywords. చూడండి, ఇప్పుడు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, రైట్? ఆ 26 ఆల్ఫాబెట్స్తో మనం ఏం చేస్తున్నాం? వర్డ్స్, సెంటెన్స్, పారాగ్రాఫ్స్ ఎలా అయితే రాస్తున్నామో మనకి, see, if you want to write a program, see, you must be know about the keywords. See, C language లో మనకి 32 keywords ఉన్నాయి. ఇవి 32 keywords. See, these keywords we are using for specific purpose only. Okay, observe this one. ఇక్కడ ఒక రూల్ చెప్పాము. See, చూడండి, keywords are also called as a reserved words. Their meaning already explained to the compilers. Keywords cannot be used as a variable name. అంటే వేరియబుల్ నేమ్ కింద క్రియేట్ చేయడానికి, యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. సి, అబ్జర్వ్ చేయండి. సి రైట్ నౌ ఐ విల్ గో టు ద పెయింట్. సి, మనకి ఇక్కడ I will take small location. I want to create a variable anamata. See, ఈ వేరియబుల్ నేమ్ వచ్చి వైల్ అని ఇచ్చాను. యాక్చువల్గా కీవర్డ్స్లో వైల్ అనేది ఉందో లేదో చెక్ చేద్దాం. మనకి 32 keywords ఉన్నాయి కదా. వైల్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కీవర్డ్. యాక్చువల్గా నేను ఇక్కడ ఏం ట్రై చేశాను, ఇక్కడ జస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ దట్ కీవర్డ్ యాజ్ ఎ వేరియబుల్. ఓకే, కీవర్డ్ని వేరియబుల్ నేమ్ కింద యూజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ సి,
compiler will not support that one because keywords is mainly we are using for specific purpose only. Those are reserved words. Okay. Either regular day to day we are writing the programs, right? Automatically ఈ keywords అనేవి మీకు గుర్తుంటాయి. సో వీటిని ప్రాపర్గా మీరు సో బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆటోమేటికల్లీ ఇట్ విల్ బి రిమైండెడ్ టు యూ. బట్ మనకి ఎన్ని కీవర్డ్స్ ఉంటాయని అడిగితే క్లాస్లో యూ కెన్ సే దట్ C contains that 32 keywords. Those are the reserved words. Those keywords must be used for that specific purpose only. Okay. You people remind this point. Okay. Next, data types. See, C language contains several data types. You can create a variable by using the data type only. See, observe. ఇవన్నీ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే సి యు మస్ట్ బి రిమైండ్ దీస్ పాయింట్స్ అన్నమాట. ఓకే. సి అబ్జర్వ్ దిస్ వన్. See, you must be know about the data types. C language contains several data types. We can create a variable by using a data types. So there are different kinds of data types. They are, see, observe this one. Int. నిన్న దట్ మీన్స్ లాస్ట్ క్లాస్లో మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇంటిజర్ కాన్స్టెంట్ కి రేంజ్ -32,768 to 32,767, రైట్? యూ కెన్ సీ హియర్. సీ అబ్జర్వ్ దిస్ వన్. బిఫోర్ గోయింగ్ టు ద డేటా టైప్, ఇంతకుముందు మనం వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా. వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తున్నాం? బై యూజింగ్ దట్ ఆల్ఫాబెట్స్ అండ్ డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్ తో కలిపి మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాం. అసలు ఆ వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ డేటా టైప్స్ ఓన్లీ. ఓకే. సి లాంగ్వేజ్ కంటైన్స్ సెవరల్ డేటా టైప్స్. we can create a variable by using the data types. Okay. అబ్జర్వ్ చేయండి. అంటే వేరియబుల్ అంటే ఏంటనే చూపించడం పర్పస్ నేను మీకు ఎలా దట్ మీన్స్ డయాగ్రామ్ వేసి చూపించాను. సో రైట్ నౌ అబ్జర్వ్ చేసుకోండి. I want to create a variable. If you want to create a variable, int is the data type. Int is the data type. See, A is the variable. Okay, A is the variable. Okay, అంటే వేరియబుల్ అంటే ఏంటి మనకి? ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. ఇలా ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే it is allocating the small amount of memory. Okay. A is the name of the memory location. Okay. మనం ఇప్పుడు int అంటే వేరియబుల్ ని int డేటా టైప్ విత్ ది హెల్ప్ ఆఫ్ డేటా టైప్ మనం వేరియబుల్ ని క్రియేట్ చేసాం, రైట్? ఇప్పుడు a is equal to 10 అన్నాం అనుకోండి, ఆర్ a will equal 100 అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏ వేరియబుల్లో 100 ఒక ఇంటిజర్ కాన్స్టెంట్ స్టోర్ అయినట్టు లెక్క. ఓకే. మనం ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలో మనకు రూల్స్ తెలుసు కదా ఆల్రెడీ. ఇంట్ val1. ఓకే. val1 అంటే చిన్న మెమరీ లొకేషన్కి ఇచ్చిన నేమ్ val1. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి కీవర్డ్ దగ్గరికి వెళ్దాం. జస్ట్ విల్ గో విత్ ద కీవర్డ్. ఇక్కడ ఎక్కడైనా ఇంట్ ఉందా? ఇంట్ ఇట్ ఈస్ ద కీవర్డ్, రైట్? దీన్ని ఎందుకు వాడుతున్నాం మనం? ఇంట్ అనేది ఒక డేటా టైప్ కింద మనం యూజ్ చేస్తున్నాం. అబ్జర్వ్ దిస్ వన్. ఇంట్ అనేది మనం ఒక డేటా టైప్. ఇంట్ ఓకే ఈస్ ద డేటా టైప్. విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఇంటిజర్ డేటా టైప్ వీఆర్ క్రియేటింగ్ దట్ ఇంటిజర్ వేరియబుల్. int a. ఓకే. int val1 అంటే వేరియబుల్స్ ని మనం నార్మల్ గా క్రియేట్ చేయడానికి లేదు. విత్ ది హెల్ప్ ఆఫ్ ద డేటా టైప్ ఓన్లీ యూ మస్ట్ బి క్రియేటెడ్ వేరియబుల్స్. ఓకే. యూ పీపుల్ రిమైండ్ దిస్ వన్. అయితే సి ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ ద సెవరల్ డేటా టైప్స్. అవేంటి మనకి? జస్ట్ యూ పీపుల్ రిమైండ్ దిస్ వన్. int is the one data type. Size is 2 bytes. Range is -32
32,768 ఇది కామా, ఇది నాట్ ఎ పాయింట్. ఓకే, డాట్ కాదు, కామా. 32,768 to 32,767. See, unsigned short int 2 bytes. See, 0 to 65,535 range. Okay, unsigned int. See, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 digit number వరకు సపోర్ట్ చేస్తుంది. 0 to 10 digit number. See, long int సైజ్ వచ్చి 4 bytes. ఇది నెగిటివ్ సైన్ వచ్చి నెగిటివ్ సైన్. సి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 డిజిట్ నంబర్ నుంచి పాజిటివ్ సైన్ 10 డిజిట్ నంబర్స్ వరకు. ఓకే, సి అబ్జర్వ్ దిస్ వన్. సో ఇలా ఇవన్నీ కూడా డేటా టైప్స్. అయితే మనం రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ డెవలప్ చేసేటప్పుడు సో వీఆర్ యూజింగ్ దట్ ఫ్యూ డేటా టైప్స్ ఓన్లీ. ఓకే, సి అబ్జర్వ్ దిస్ వన్. So at the time of writing your program, regularly we are using integer data type, int, long int, float, double. Okay, double and ikkada char. ఈ డేటా టైప్స్ ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తాం. దీనిలో కూడా ఎక్కువగా ఏం యూస్ చేస్తాం అంటే ఇంట్, ఓకే, ఫ్లోట్, క్యార్. ఓకే, ఈ 3 డేటా టైప్స్ ని ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తాం. ఇంటిజర్ సైజ్ ఎంత? ఇంటి డేటా టైప్ సైజ్ 2 bytes, రేంజ్ 32,768 మైనస్ 32,768 టు సో ప్లస్ 32,767 గుర్తుపెట్టుకోండి అది. సి నెక్స్ట్ లాంగ్ ఇంట్ సైజ్ గుర్తుపెట్టుకోలేరులే. ఓకే, 10 digit నెంబర్ అప్ టు నెగిటివ్ సైన్ టు పాజిటివ్ సైన్ అని చెప్పుకోండి. సి ఫ్లోట్, సి సైజ్ ఎంతంటే 4 bytes. సి రేంజ్ వచ్చి ఇది రేంజ్. ఓకే, 1.2e. That means exponential part something. Okay, see, character. See, character data type size వచ్చి 1 byte. Okay, you people remind this one. మనం frequent గా, very frequent గా వాడేది int, float and character data type. 3 data types ని ఎక్కువగా యూస్ చేసుకుంటాం. See, observe this one. See, డేటా టైప్స్ ఏ ఉన్నాయి, మనం ఎందుకు యూస్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ యూ పీపుల్ రెఫర్ దిస్. నెక్స్ట్ ఐ విల్ గో విత్, ఐ విల్ షేర్ దిస్ నోట్స్, నో వరీ. సి వేరియబుల్స్ అంటే ఏంటి మనకి? వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అండ్ కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ సి? మొహమ్మద్, ఐ థింక్ how many keywords? 32, sir. Yes. See, observe this one. See, those keywords are reserved words and data types. Okay, data types ఎందుకు యూస్ చేస్తున్నాం మనం? With the help of the data types only we can create that variables. Okay, with the help of the data types only we can create that variables. See, we are frequently using, see, these data types. See, these are the data types available. In this one, frequently we are using int, float, okay, character. These data types we are frequently using. See, then right now I will go with format strings. Format strings. మనకి ఫార్మాట్ స్ట్రింగ్స్ ఏమున్నాయంటే, సి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సి బేస్డ్ ఆన్ ద డేటా టైప్ మనకి కొన్ని ఫార్మాట్ స్ట్రింగ్స్ ఉన్నాయి. మనం ఇంటిజర్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, ఇంటిజర్ డేటా టైప్ కి మనకి ఫార్మాట్ స్ట్రింగ్ వచ్చి %d, లాంగ్ ఇంట్ కి %ld, ఫ్లోట్ కి %f, డబుల్ కి %lf, సో క్యారెక్టర్ కి %c. These are called as a format strings. See, ఇవి ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎందుకు యూస్ చేస్తున్నాను చెప్పి ఒకసారి చెప్తాను కానీ. సో అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ యువర్ ప్రోగ్రామ్. సి ఇది దట్ మీన్స్ ప్రాపర్గా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంటికి %d is the format string, long int %ld, float %f, double %lf,
and character percentage C. That is enough. C. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను int a is equal to, నేను a ను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, a equals to 10. అంటే ఇది ఇంట్ డేటా టైప్ ఏ టైప్ మనకి ఇంటీజర్ టైప్ కాబట్టి it will by using this int data type we can create a integer variable. A is called as a integer variable. We can store only integer constant in that variable. Okay, we can store that integer constant in that variable. See, observe this one. If you are trying to assign that 10.6, ఇదేమవుతుంది ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అవుతుంది. కానీ మనకి వేరియబుల్ దేంతో డిఫైన్ అయింది, మనకి ఇంటీజర్ డేటా టైప్తో డిఫైన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసేసి ఓన్లీ 10 తీసుకుంటుంది అనమాట. అయితే మనకి ఫార్మాట్ స్ట్రింగ్ ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే టైప్ ఆఫ్ వాల్యూ, మనం వేరియబుల్లో ఎంటర్ చేసే వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూ దట్ మీన్స్ అసైన్ చేయాలనేది డిఫైన్ చేసేది వచ్చి ఫార్మాట్ స్ట్రింగ్. ఈ ఫార్మాట్ స్ట్రింగ్స్ మనం ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రోగ్రామ్ రన్ టైంలో మనం ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు దీస్ ఫార్మాట్ స్ట్రింగ్స్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, after this one, calc, ఇది క్యాల్కులేటర్ అందరికీ తెలుసు కదా. Someone they have developed this one, we are using that application. We don't know what exactly in the background, right? 45 plus 85 equal to result ఎంత? What was the result? Sorry, just a minute. $45 plus 85 equal to result is 130. అంటే ఇది someone they have developed this software we are using right now. We don't know what exactly in the background. సో ఇప్పుడు చెప్పండి, 45 ఎక్కడ స్టోర్ అయింది, అది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాడు, అండ్ 85 అనేది ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాడు. రెండు యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కదా. అంటే మళ్ళీ వచ్చిన రిజల్ట్ని కూడా వేరే లొకేషన్లో వేరే మెమరీ వేరియబుల్లోకి స్టోర్ చేసి మనకి ఈ డిస్ప్లే దట్ మీన్స్ ఇక్కడ డిస్ప్లే చేసినాడు అనమాట. ఓకే, అబ్జర్వ్ దిస్ వన్, 130 is displayed here. Okay, అంటే someone they have developed, we have used that one, so that's why we don't know about that background. But right now we know that where exactly storing that data. Okay, that means ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్, మనం ఇచ్చిన ఏంటి ఇన్పుట్ వాల్యూస్. సో అవన్నీ సమ్ వేరియబుల్స్ లో స్టోర్ అయినాయి. స్టోర్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి మనకి ఇక్కడ యూజర్ కి డిస్ప్లే చేసింది అంతే. ఓకే, సమ్ టైమ్స్ ఇక్కడ 55 ప్లస్ 8.6 ఈక్వల్ టు 63.6. మనం ఇచ్చిన ఒక ఇన్పుట్ వచ్చి ఇంటిజర్ అయితే ఇంకోటి ఫ్లోట్ అయింది, రైట్? ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అయినా సమ్ చేసింది కదా. ఓకే, ఇట్ ఈస్ డిపెండ్స్. సో ఇలా మనం ఇన్పుట్ రన్ టైంలో తీసుకునేటప్పుడు ఏంటంటే దీస్ ఫార్మాట్ స్ట్రింగ్స్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. ఇట్ విల్ బి డిసైడ్ ద టైప్ ఆఫ్ వాల్యూ. ఓకే, సో దట్స్ వై యూ పీపుల్ రిమైండ్ దీస్ ఫార్మాట్ స్ట్రింగ్స్. ఓకే, ఇవి రెగ్యులర్గా వాడే ఫార్మాట్ స్ట్రింగ్స్, గుర్తుపెట్టుకోండి ఇవి. Next, we are going with the operators. Observe this one. We are frequently using arithmetic operators, relational operators,
లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇక్కడ several operators ఉన్నాయి. See, and we have a bitwise operators also. But so these operators very frequently using in our implementation. Program రాసేటప్పుడు so we are using frequently these these operators. Okay. See, observe this one. I will share this operators also. Arithmetic operators. Arithmetic operators are used to perform arithmetic calculations. Okay. See, observe this one. మనకు అర్థమేటిక్ ఆపరేటర్స్ ఏమనంటే సి ప్లస్, దట్ మీన్స్ addition operator, this is called as a addition operator. Minus, this is for subtraction operator. Asterisk, this is for multiplication operator. So slash, this is for division operator. Say percentage, this is the modular division. And plus, this is called as an increment operator. Minus, this is for decrement operator. Okay. See, దీనిలో ఈ ఆపరేటర్స్ అన్ని మనం ఫ్రీక్వెంట్ గా వాడతాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ గురించి మనం ఆల్రెడీ మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, ఆస్ట్రిక్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ స్లాష్, ఫార్వర్డ్ స్లాష్, దిస్ ఇస్ ఫర్ డివిజన్ ఆపరేటర్, డివిజన్ పర్పస్. పర్సంటేజ్ ఇస్ మాడ్యులేషన్. ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు 1 by 1 చూద్దాం. ఓకే. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ టూ కాన్స్టెంట్స్. అంటే రిలేషన్ ఏముండదు మనకి, ఒక వాల్యూ కంటే ఇంకొక వాల్యూ పెద్దదై ఉండొచ్చు, లేదంటే చిన్నదై ఉండొచ్చు, రెండు ఈక్వల్ అయి ఉండొచ్చు. కామన్లీ వీఆర్ యూజింగ్ దట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే. నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు ఉన్నది కదా, దీన్ని డబుల్ ఈక్వల్ టు అంటాం. దిస్ ఈస్ ద కంపారిజన్ ఆపరేటర్. సో comparison operator. And not equals to. Okay. It is also one of the operator. See, observe this one. See, these relational operators we are very frequently using in our implementation. At the time of writing your program, you can check that one. Okay. See, next, logical operators. Logical operators ante double ampersand is called as logical and parallel. This is called as a pipe symbol. This is called as logical or. So or operator. This one is the not symbol. This is the not is the operator. These are the logical operators we are frequently using at the time of writing your program. Arithmetic operators ఏమున్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి. ఇవి గుర్తుపెట్టుకొని ఇవి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేవి. ఇవి కాకుండా బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇలా చాలా ఉన్నాయి, కానీ సో దట్ వీఆర్ నాట్ యూజింగ్ ఫ్రీక్వెంట్లీ. In your at the time of in your academic, you can refer that one. No worry. At the time of writing your program, we are using frequently these operators only. Next one, assignment operator. Okay, assignment operator. Equal to is called as a assignment operator. This is called as a assignment operator. This is called as a assignment operator. Equal to. The assignment operator మనకి ఏం చేస్తుంది, it will always assign the right side value to the left side variable. Observe this one. Val is equal to 785. A is equal to 50. B is equal to 7.5 or 7.4. Just a minute. A is equal to 10. B is equal to 3.4. X is equal to single quotes A. Okay. ఇక్కడ ఒక వేరియబుల్ లోకి మనం ఏం చేసాం, ఇంటిజర్ కాన్స్టెంట్, ఇంకొక వేరియబుల్ లోకి రియల్ కాన్స్టెంట్, ఇంకొక వేరియబుల్ లోకి క్యారెక్టర్ కాన్స్టెంట్ మనం యూస్ చేసాం. అంటే ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ, it will always assign that right side value
to the left side variable. A variable is the name of the memory location. In that one, we have stored that constant is called as integer constant. Here we have stored that real constant. Here we have stored that character constant. Okay. See, you people remind this one. See. ఇక్కడ నెక్స్ట్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ ఇవేంటి స్లాష్ ఎన్ ఫర్ న్యూ లైన్ స్లాష్ టీ ఫర్ ట్యాబ్ స్పేస్ స్లాష్ బి ఫర్ ఇన్సర్ట్ ఏ బ్యాక్ స్పేస్ ఓకే ఈ 3 ఇంకొక 2-3 ఉంటాయి బట్ సో ఐ డెంట్ యాడెడ్ దిస్ వన్ సి దీస్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్ we are frequently using in our implementation. See, remind this one. See, up to this one, you people refer today. Okay. అంటే మీ నోట్స్ మళ్ళీ నేను షేర్ చేస్తాను ఇప్పుడు జస్ట్ వాట్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ సి సారీ వేరియబుల్స్ అంటే ఏంటి కీవర్డ్స్ ఏమున్నాయి డేటా టైప్స్ ఫార్మాట్ స్ట్రింగ్స్ అండ్ సి arithmetic operators, relational operators, logical operators, assignment operators, and escape sequence characters. See, you people remind all of these, see, topics. Okay, see, observe this. ఎందుకంటే by using all of these, we are writing programs. Okay. Escape sequence characters that also have, right? Yes. ఏమైనా డౌట్లు ఉన్నాయా?